హాయ్ అండి. పల్లెటూరు స్టైల్లో నిమ్మకాయ పచ్చడి ఎలా పెడతారో పక్కా కొలతలతో ఒకసారి మీకు చూపిస్తాను. వీడియో మటుకు లాస్ట్ వరకు చూడండి. మా అత్తమ్మ అయితే ఈ పచ్చడి అయితే పెట్టింది. నిమ్మకాయ పచ్చడి అనేది ఎక్కువ శీతాకాలంలోనే పెట్టుకోవాలి. అట్లా పెట్టుకుంటేనే సంవత్సరం దాకా నిలువ ఉంటుంది. ఇప్పుడు కూడా నిమ్మకాయలు కొద్దిగా కాస్ట్ తక్కువ ఉంది. కాయ వచ్చి 2 రూపీస్ 3 రూపీస్ అలా ఉంది. ఇప్పుడు పెట్టుకుంటే మళ్ళీ 1 ఇయర్ దాకా పచ్చడి అనేది ఉంటుంది. అక్కడ చేసి పెట్టుకున్న ముక్కలు వస్తున్నాయి. అల్లం ముక్కలు అల్లం వేసాను. 45 కాయలకి 45 కాయలకి 6 గిద్దలు చేస్తున్నానండి. ఇది 1 గిద్ద కారం, గిద్ద కారం వేస్తున్నాను. పసుపు 3 స్పూన్లు వేస్తున్నాను. చాలా పోతే మళ్ళీ వేసుకోవచ్చు. కలిపాక దాని మామూలుగా మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. పసుపు 6 గిద్దలు వేసుకోవాలి 45 కాయలకి. ఇలా బాగా కలుపుకొని జాడీ తిప్పేసి మళ్ళీ ఈరోజు కలిపి చేస్తున్నాం కదండి. రేపంతా లేకపోతే మళ్ళీ ఎల్లుండి కలుపుకోవాలి. అట్నే కలబెట్టుకోవాలి 10 రోజుల దాకా. మ్యాచ్ రోజు కలబెడితే ఇప్పుడు ముక్క బాగా ఊరి రసం ఊరి అప్పుడు పచ్చడి బాగా రుచిగా అవుతుంది. కలబెట్టుకున్నాం అనుకోండి ఆ రసం కింద ఉండి ముక్కలు పాడైపోతాయి. అంతే మ్యాచ్ రోజు కలబెట్టుకుంటుంది. దాన్ని గెలిపి ఏదైనా తీసుకొని ఉప్పు కరిగేదా కలబెట్టుకోవాలండి. 10 రోజులు 5-6 రోజులకే కరిగిపోతుంది. ఈలోపు ఒక 5-6 రోజులు కలబెట్టుకొని ఉప్పు అంతా కరిగింది అనుకుంటే ఏం లేదు. మళ్ళీ 10 రోజులు దాలైనా మళ్ళీ ఒకసారి కలబెట్టుకోవాలి. అప్పుడు ఈ అల్లం ముక్కలు ఇవన్నీ బాగా కలిసి ఈ పచ్చడి సంవత్సరం రోజులున్నా ఏ వాసన రాకుండా బాగా ఇట్టునే ఉంది. కలర్ కూడా ఈ కలర్ అనేది మారదు. ఒకవేళ మనం పెట్టి మెలకున్నాను అనుకో రసం అంతా అడుగునే ఉండి ముక్కలు పాడైపోతాయి. పైన నలుపు రావడం అట్లా ఉండిద్ది. అట్లా మన రోజు మార్చి కలబెట్టుకుంటే ఇంతే ఉండిద్ది కలరు. సంవత్సరం ఉన్న యాడీ కాదు. పసుపు ఎందుకు వేస్తారు? పచ్చడి చూడటానికి నైస్గా ఉండిద్ది తింటానికి. లేకపోతే తెల్లగా ఎర్రగా ఉండి మనకి తిందామని టేస్ట్ తెలీదు. పసుపు వేస్తేనే టేస్ట్ వచ్చింది. కారం ఉప్పు కరెక్ట్గా అనిపించింది. ఇదే కలర్లో ఉండిద్ది సంవత్సరం ఉన్నాయి. కానీ నల్లగా అట్లా పోకుండా అల్లం ముక్కలు మనం తింటే నిమ్మ జారకుండా తింటే అల్లం ముక్క ఎప్పుడన్నా మామూలుగానే ఇది నోరు సప్పంగా ఉన్నప్పుడు అప్పుడు ఒక అల్లం ముక్క దాంట్లో తీసుకొని తింటే బాగా ఉప్పులో కారంలో ఊరి పులుసులో ఊరి బాగా రుచించిద్ది. అల్లం ముక్క నవిలితే ఇంకా అన్నమైన తినబుద్ధి అయింది. ఆకలి లేకుండా ఆ ముక్క తింటే బాగుంటుంది. అందుకని వేసుకుంటే పచ్చడి కూడా మంచి వాసన వస్తుంది అల్లం వేసుకుంటాను మీద. లేకపోతే అంత టేస్ట్ రాదు నిమ్మకాయ. ఇది మొత్తం పచ్చడి మొత్తం తయారవటానికి ఎన్ని రోజులు పట్టిద్ది? ఊరేలేకి కరెక్ట్గా 10 రోజులు పట్టింది. 10 డేస్ పట్టింది. 10 రోజుల తర్వాత అన్నంలో వేసుకుని తింటుంటే ఇంకో తినబుద్ధి అయితేనే ఉంటుంది. ఇంకా ఇంక ఎత్తి పెట్టిన కానీ రోజు మార్చిన రోజు ఏదైనా గెంటి తీసుకొని కలగట్టాలి. చేయి పెట్టకూడదు. మన ఇంట్లో ఆడ పెట్టుండి గబక్క చేయబెట్టామనుకో ఇంకా పచ్చడి గంటి తీసుకొని కలబెట్టుకుంటే కలిసిద్ది. కలిపేటప్పుడు మా చాలా ఉప్పు అయింది అనుకుంటాం. అది ఉప్పు అంతా ఏముండదు. కరిగిపోయేసరికి ఆ పులుపుకి కారానికి పచ్చడి సంవత్సరం రోజులు ఉన్న చెడకుండా ఉండిద్ది. మనం ఇప్పుడు ఉప్పు అనిపించింది ఉప్పు వేయకుండా అనుకో పచ్చడి నిలవదు. కరెక్ట్గా 50 కాయలకి 6 గిద్దలు. చెప్పు 4 ఇదిగండి పచ్చడి అయితే అయిపోయింది. ఇదిగో 45 కాయలకి
ఈ లోటాతోటి 6 గ్లాసులు ఉప్పు పోసాను, 1 గ్లాస్ కారం వేసాను, పసుపు 4 స్పూన్లు వేసాను. ఈ స్పూన్ తోటి ఫస్ట్ రోజు పెద్ద గేట్ ఉంటుంది కదండి, ఆ గేట్ తీసుకుని కలబెట్టాలి. ఇదంతా కరిగిందాక ఇవన్నీ ముక్కలు బూడి రసం పైకి రావాలి. అప్పుడు సంవత్సరం రోజులున్న ఇదే కలర్లో ఉంటుంది ముక్క, బాగుంటుంది. చూసారు కదా మా అత్తమ్మ పెట్టిన నిమ్మకాయ పచ్చడి. ఆ నిమ్మకాయలు నాకు ఎంత కష్టపడిందో, ఆ పచ్చడి మొత్తం తయారవడానికి నాకు ఎంత కష్టపడిందో చెప్తాను. 45 కాయలు కదా, నాకు కాయ వచ్చి 3 రూపీస్ పడింది. 45 × 135 రూపాయలు పడినాయి ఆ నిమ్మకాయలు. అండ్ ఈ ఉప్పు ప్యాకెట్ ఒక 20 రూపీస్ పడింది. కల్లుప్పు, కారం 1 గ్లాసే ఒక 20 రూపీస్ పడింది. పసుపు ప్యాకెటే అండ్ 10 రూపీస్ పడింది. ఇవి ఒక 20, ఒక 50, ఇవి ఒక 35, 135, ఇవి ఒక 50. నాకు ఆల్మోస్ట్ 200కి నిమ్మకాయ పచ్చడి అయితే తయారైపోయింది. మనం సేవ్ అయింది. నాకు 200లోనే నిమ్మకాయ పచ్చడి సంవత్సరం రోజులకి నిల్వ ఉంటుంది. అది 1 year దాకా మనం తినొచ్చు. ఇట్లానే మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి. మామూలు బయటికి వెళ్ళి కొనుక్కోవాలంటే 1/2 కిలో పచ్చడి కూడా రాదు 200కి. నాకు 200కే మొత్తం పచ్చడి అయితే తయారైపోయింది. మీకు కూడా ఇట్లా ఇంట్లోనే తయారు చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.